నమస్తే, నేను మీ రాజేంద్ర. ఇవాళ జరిగినటువంటి ఒక దుర్ఘటన అత్యంత బాధాకరం, భరించలేనటువంటి బాధది. నిప్పుల్లో అగ్నిగుండంలో కూర్చున్నట్టుగానే కాలిపోతే ఎంత బాధాకరం. భరించాలి అనంటే మనుషులకు శక్తి చాలదు. అదే పరిస్థితి ఇవాళ జరిగినటువంటి సంఘటనలో ఆ కుటుంబీకులు అనుభవిస్తున్నటువంటి ఆ బాధ, ఆ దిగులు, ఆ ఒత్తిడి, ఆ దుఃఖం, దాన్ని చూస్తున్నప్పుడు కొన్ని విషయాలు మనకి బాధ్యతగా మన ముందు ప్రశ్నిస్తున్నాయి. ఇలా జరగకుండా ఎలా చేయాలి, ఇలా జరిగితే చేయగలిగింది ఏమిటి, అలాగే పోయిన ప్రాణం తీసుకురాలేమని అందరూ చెప్తూనే ఉంటారు. అసలు ప్రాణాన్ని కాపాడగలిగినటువంటి వ్యవస్థ ఏదైతే ఉంటుందో, భద్రతా వ్యవస్థ, అది ఎవరి చేతుల్లో ఉంటుంది? ప్రభుత్వ చేతిలో ఉంటుంది, అలాగే అధికారుల చేతుల్లో ఉంటుంది. మరి ఆ నిర్లక్ష్యం వల్లే కదా ఇవాళ ఇక్కడ జరిగినటువంటి ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయింది, నిప్పుల్లో కాలిపోయింది. చెప్పడానికే బాధేస్తున్నప్పుడు అనుభవిస్తున్నటువంటి ఆ కుటుంబీకుల బాధ వర్ణనాతీతం. కానీ ఇక్కడ చర్చోపచర్చలు, అలాగే వ్యాఖ్యల మీద వ్యాఖ్యలు, వీటన్నిటికి తోడు ఇవాళ రెండు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ప్రయత్నాలు. తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఒక నిర్ణయం తీసుకున్నారు, దాన్నే ప్రకటించారు. ఎవరైతే ఈ బస్ ఆపరేటర్స్ ఉన్నారో, ఈ ప్రమాదానికి కారణంగా ఉన్నటువంటి ఏ బస్ అయితే నడుపుతున్నటువంటి వాళ్ళు ఉన్నారో, వాళ్ళ మీద హత్యా నేరం కూడా మోపడానికి మేము వెనకాడే పరిస్థితి లేదు. చట్టబద్ధంగా ఉన్నటువంటి అవకాశాలను కూడా ఇవాళ వెతికి తీస్తున్నటువంటి వైనంగా ఆయన చెప్పినటువంటి విషయం మంచిది. కానీ ఎక్కడైనా ఒక మాట ఎప్పుడు అనుకుంటాం, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. రోగం రాకబోయే ముందే మనము కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే ఎలా ఉంటుంది అన్నది ఒక చిన్న చర్చ. అలాగే ఇవాళ ప్రమాదానికి కారణం ఎవరు, దాని మీద మనం పరిశోధన చేయాలి. అలాగే అనేకమైనటువంటి ఈ యాక్సిడెంట్స్కి కారకులు ఎవరు, అది కూడా ఆలోచన చేయాలి. మరి నిర్లక్ష్యమా? పదే పదే డ్రైవర్ నిర్లక్ష్యం అంటున్నారు. ఫైన్, ఒక డ్రైవరు నిర్లక్ష్యం మూలానే మరణాలు సంభవించినాయని ముగించేద్దామా? దీన్ని అలానే వదిలేద్దామా? అసలు అధికారుల నిర్లక్ష్యమే లేదా? ప్రభుత్వం యొక్క అలక్ష్యమే లేదా? బాధ్యత లేనటువంటి ప్రభుత్వం చేసినటువంటి ఇలాంటి నిర్లక్ష్యపు ధోరణే ఈ మరణాలకు కారణం కాదా? కాదని చెప్పగలమా? ఇంతమంది వేలాది మంది ప్రైవేటు బస్సుల్లో తిరుగుతున్నప్పుడు వాళ్ళకి కల్పిస్తున్నటువంటి భద్రత ఏంటి? ప్రభుత్వం తీసుకున్నటువంటి జాగ్రత్త ఏంటి? నిర్లక్ష్యం వహించినటువంటి అధికారుల మీద చేపట్టిన చర్యలేంటి? మరి ఇవన్నీ ప్రశ్నార్థకమే కదా. చేయవలసిన వాడు ఏ పని అయితే చెయ్యడో దానివల్ల వస్తున్నటువంటి ఈ విష పరిణామాలు, ఈ ప్రమాద ఘంటికలు, ఇవన్నీ బాధ్యులెవరు? కేవలం బస్సు డ్రైవర్ మాత్రమేనా? ఫిట్నెస్ లేని బస్సును ఆధిపత్య ధోరణితో నడిపించినటువంటి బస్సు ఆపరేటరు శిక్షార్హుడు కాదా? అలాగే వీటిలన్నిటినీ చూసి చూడనట్టుగా కేవలం అవినీతి అధికారులు వదిలేస్తే మరి అధికారులు శిక్షార్హులు కాదా? ఈ వ్యవస్థ మొత్తం గమనించినటువంటి ప్రభుత్వాలు కూడా కేవలం మొహమాటం కొద్దో, లేదా ఆబ్లిగేషన్ కొద్దో, లేదా ఆధిపత్యం ఉన్నటువంటి వాళ్ళు మిమ్మల్ని ఆపేస్తే, అధికారులను వదిలేస్తే, మీరు ప్రభుత్వాలు ఇలానే ప్రవర్తిస్తే, అలాగే ప్రోత్సహిస్తూ పోతే ఇన్ని వేల మంది ప్రభుత్వ బస్సుల్లో తిరగాల్సింది పోయి ప్రభుత్వం కూడా ఒక ప్రకటన ఇస్తుంది, ప్రైవేటు బస్సులు ఎప్పుడు ప్రమాదకరమట, ప్రభుత్వ బస్సులు మాత్రం క్షేమకరమట. ఎస్, ఐ డూ అగ్రీ విత్ దట్. వేర్ ఇస్ ద ఎగ్జిక్యూషన్? మీరే చెప్పారు కదా, ప్రభుత్వమే వాదిస్తోంది కదా, ప్రభుత్వమే అలర్టిస్తోంది కదా, మరి మీరెందుకు బస్సులు ఏర్పాటు చేయలేకపోతున్నారు? మీరెందుకు వందలాది వేలాది బస్సులను ప్రోత్సహిస్తున్నారు? వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ దిస్? అంటే మీకు చేతగాక, మీకు కుదరక, మీ వల్ల కాక పోని చేతులు ఎత్తేసామని ప్రకటించండి. ఆ పని చెయ్యకుండా ఒక పక్క ప్రైవేటు బస్సు ఆపరేటర్స్ యొక్క ఆధిపత్యం ఎలా ఉంటుందంటే, బస్సు ఎక్కబోయే ముందు ఒకటి ఉంటుంది, ఎక్కిన తర్వాత మరో అనుభవం ఉంటుంది. అడగడానికో చెప్పడానికో కనీసం గోడు వెళ్ళబోసుకోవడానికో ప్రయాణికుడికి సరైనటువంటి వ్యవస్థ లేదు. మొత్తం మీద ఈ జరిగినటువంటి సంఘటనలో మన సోదరి ఒక ఆమెను ఇవాళ మనం అభినందించాలి. ఆమె పేరే హైమారెడ్డి. ఆమె ఈ బస్సులో ప్రయాణం చేస్తూ ప్రత్యక్ష సాక్షిగా తనకున్నటువంటి
సమాచారంతో కాకుండా ఒక సామాజిక బాధ్యత కొన్ని ప్రశ్నలు ఇవాళ మన ముందుకు తీసుకొచ్చినటువంటి ప్రయత్నం అభినందించాలి, ఖచ్చితంగా అభినందించాలి. ఎక్కడైనా ఒక దుర్ఘటన జరుగుతున్నప్పుడు, ఒక రేప్ జరిగితేనో, మరో ప్రమాదం జరిగితేనో, ఒక దుర్మార్గుడు విశృంఖలంగా ప్రవర్తిస్తుంటేనో, అమాయకుల మీద దాడి చేస్తుంటేనో, కత్తులతో నరుకుతుంటేనో ఎక్కడ ఇవాళ ఆపగలిగేటటువంటి ప్రయత్నం, కోర్స్ భయం ఉంటే మరొక మార్గం ఉంటుంది, అధికారులకు తెలియజేయడం. ఈ పని ఎవ్వరూ చేయటల్లా. చాలామంది చాలా ఇంట్రెస్టింగ్గా ఒక షూట్ మాత్రమే చేస్తున్నారు. చేతిలో మొబైల్ ఉంటుంది, వాటిని మళ్ళీ షేర్ చేయటం. దానివల్ల వచ్చే ప్రయోజనం ఏంటి? మన సోదరి భావించినట్టుగా, బాధపడినట్టుగా ఇదా మనం చేయాల్సింది? ఇదా మానవత్వం? ఇదొక కోణం. ఈ జరిగినటువంటి సంఘటనలు మనకు ప్రత్యక్ష సాక్షిగా ఉన్న హైమారెడ్డి గారు ఇప్పుడు లైవ్లో ఉన్నారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. మీరు ఒక బాధ నుంచి బయటపడిన కొద్ది నిమిషాల్లోనే మళ్ళీ మిమ్మల్ని లైవ్లో తీసుకోవడం, మీ దగ్గర నుంచి సమాచారం సేకరించడం నాకు అత్యంత బాధాకరమే. బట్ ఒక సామాజిక బాధ్యత కలిగినటువంటి మహిళగా మీరు నిలబడి ప్రశ్నించిన విధానం, ఇస్తున్నటువంటి సమాచారం నాకు అది విలువైనదిగా అనిపించింది, ఒక ఇన్స్పిరేషన్గా అనిపించింది. అందుకే మళ్ళీ మీకు బాధ అయినా సరే, మిమ్మల్ని బాధిస్తున్నానని తెలిసినా సరే మిమ్మల్ని లైవ్లో ఆహ్వానించాను. ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు అప్రిషియేట్ యువర్ ఎఫర్ట్. థ్యాంక్ యూ సార్. జరిగిన సంఘటన, అక్కడ కనీసం తీసుకున్నటువంటి జాగ్రత్తలు, అలాగే మీ కళ్ళ ముందే ఒక కుటుంబమే కాలిపోయింది. అలాగే ఆ కుటుంబంతో పాటు అనేక మంది అమాయకులు ఆ అగ్నిగుండంలో మసి అయిపోతుంటే, మానవత్వం కలిగిన ఒక మహిళగా మీ బాధను అర్థం చేసుకోగలను. ఆ సంఘటన మొత్తం ఒక్కసారి మీ దగ్గర నుంచి వినాలనుకుంటున్నానమ్మా. సార్, నాకు సత్యసాయి జిల్లాలో నాకు ఇప్పటి నుంచో పొలం ఉంది సార్. దానికి ఏదో వర్క్ విషయమై నేను పుట్టపర్తి వెళ్ళి నిన్న మార్నింగ్ దిగాను సార్. నేను ఈవినింగ్ బయలుదేరి వస్తున్నాను సార్. ఈ ఏరియా వచ్చేసరికి విపరీతమైన ట్రాఫిక్ జామ్ ఉంది సార్. జామ్ అంటే మా డ్రైవర్తో, నాన్న ఏంటి ఈ జామ్ ఏంటి అని అడిగితే, బేసిక్ గా ఏంటంటే డివైడర్ ఇలా ఉంటది కదా సార్, ఇటు సైడు ఈ చివరికి తను కూర్చున్నాడు సార్ డ్రైవింగ్ సీట్ లో, తన పక్కన నేను కూర్చున్నా. మా ఎదురుగుండా ఉన్న బస్సు వల్ల నాకు అటువైపు దూరంగా జరుగుతుంది తెలియదు సార్, కానీ తనకి తెలుసు. తను అమ్మ అక్కడ బస్ కాలిపోతుంది. బస్ కాలిపోవడం ఏంటి అంటే, నేను నిజమమ్మ బస్ కాలుతుంది. అయ్యో ఉండు నేను దిగుతానని ఇలా దిగబోయి అప్పుడు చూసుకున్నానండి. ఎందుకంటే నేను నైట్ డ్రెస్ అని కొన్ని చోట్ల చెప్పాను, కానీ నేను నైటీతో ఉన్నాను సార్. ఎందుకంటే అక్కడ లేట్ అయింది, నైట్ వేసుకున్నాను, కొంచెం బాగాలేదు, కొంచెం ఫేవరిష్గా అనిపించిందండి నాకు ప్రయాణం చేసిన మూలాన్ని. ఇక్కడ దిగుతాను, లిఫ్ట్ లో ఎక్కేస్తాను, ఇంట్లోకి వచ్చి పడుకుంటాను అనుకున్నాను సార్. 3:30-4 ఇంటికి చేరుతానులే అనుకున్నాను. లేట్ అయింది సార్. యాక్చువల్లీ నాకు లేట్ అయింది. 4:30 రీచ్ అవుతామేమో ఇలా అనుకుంటున్నాము. అక్కడ ఇంకా దిగనా అనుకుని ఏమైతే అయిందని నైట్ వేసుకున్నా వెళ్తున్నాను సార్. వెళుతూ అక్కడ ఇంకా జనం ఉన్నారు సార్, చూస్తున్నారు. ఇంత సార్ రండి సార్ ఏదో చేద్దామంటే, అతను ఎవరో తెలియదు సార్ నాకు. అతను అంటాడు కదా, ఎవరమ్మా నువ్వు, ఏం చేస్తావు, మీ ఆయన ఏం చేస్తాడు, ఇవన్నీ ఎందుకు నీకు? ఇది డైలాగ్ సార్. నేను పట్టించుకోలేదు సార్, మీకు ఇంట్రెస్ట్ అయితే మీరు వదిలేసేయండి, వచ్చే వాళ్ళని ఆపకండి అన్నాను. వెళ్ళాను. వెళ్ళిన తర్వాత అక్కడ సార్ నేను చూసిన నేనే ఇలా కదిలిపోతే వాళ్ళని పోగొట్టుకున్నారు సార్. వాళ్ళు ఏడుస్తున్నారు సార్, పిచ్చోళ్ళలాగా ఏడుస్తున్నారు. వాళ్ళకి ఎంత కష్టం ఉంటుంది. ఒక చిన్నది కాలితేనే అల్లల్లాడిపోతాం సార్. ప్రాణం ఉండగా, స్పృహ ఉండగా, తెలుస్తుండగా ఒళ్ళు ఉడుకుతూ కాలుతూ మనుషులకు అలా అయిపోతా ఉంటే ఏం చేయగలుగుతాము? ఒక వెహికల్ ఎవరిదో ఉంది సార్, ఆ కార్ నెంబర్లో నాకు గుర్తులేవు. ఆయనదేదో మంచి పోస్ట్ లో ఉన్నట్టున్నాడు, అంటే ఎంప్లాయీ కాదు సార్ ఆయన, ఇవేవో పోస్టులు అవి అట్లా ఏమంటారో నాకు తెలియదు. ఆయన దాని మీద అది రాసి ఉంది, అంటే చూడండి రాసుకుంటారు కదా సార్ నేమ్ ప్లేట్ దగ్గర, అలా రాసింది.
ఏదో డిప్యూటీ ఏదో ఏదో డైరెక్ట్ కమిషన్ ఏదో ఉంది సార్. అది నేను తలుపు కొడితే ఆయన దించారు సార్. మీరేనా సార్ అంటాం. సార్ నా ఫోన్ కారులో ఉండిపోయింది, మీ దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళ నెంబర్లు ఉంటాయి కదా, ఏదో ఒక నెంబర్ కంటే నాది ఇక్కడ కాదమ్మా కాకినాడమ్మా అని నేను గ్లాస్ ఎత్తేశారు. జనాలు వీడియోలు తీస్తున్నారే తప్ప ఈ వీడియోలు తీయకుండా ఉండుంటే, వీటి మీద దృష్టి పెట్టకుండా ఉండుంటే అక్కడ కాపాడుతురండి. ఎందుకంటే అక్కడ అన్ని లారీలు ఉన్నాయి సార్, బస్సులు ఉన్నాయి సార్. వాళ్ళ దగ్గర ఫైర్ యాక్సిడెంట్ కి ఏమన్నా సంబంధించి ఏ ఒకటి ఉంటాయి కదా, చిన్న చిన్నవైనా ఉంటాయి కదా సార్. పోనీ అందరూ ఒకేలాగా ఉన్నారు అనుకుందాం, చిన్న చిన్నవైనా ఉంటాయి. అందరూ కలిస్తే అది ఆపేద్దురు సార్, అది ఆపేద్దురు. నా కారులోనే 4 వాటర్ బాటిల్స్ ఉన్నాయి సార్, అందరి దగ్గర ఉండును. కానీ చచ్చిపోయింది సార్, మానవత్వం అనేది చచ్చిపోయింది. ఏదైనా జరిగితే మొబైల్లో జేబులోకి చెయ్యాల్సింది, మొబైల్ తీస్తున్నారు. ఇంకా నాతో పాటు ఇంకొక అబ్బాయి సార్, అంతే సార్. అక్కడ నేను ఇంకా అసలు ఏమీ కోలుకోలేదు సార్. నేను ఓపెన్ గా చెప్తున్నాను, అయ్యే దృశ్యాలు. నాకు సాధారణంగా మనుషుల్ని తొందరగా మర్చిపోతాను సార్, గుర్తుండ్రు. కానీ అక్కడ బాధపడిన వాళ్ళందరూ ఇప్పటికీ నా కళ్ళ ముందు ఉన్నారు సార్, నా కళ్ళ ముందే ఉన్నారు సార్. అది అసలు నేను వర్ణించడానికి కూడా నా వల్ల నాకు భాష లేదనిపిస్తుంది. ఎస్ హైమా గారు, మీరు ఎందుకు సార్ ఇలాగా? ఇప్పుడు నేను ఒకటే అంటాను, నా ఇంట్లో ఎవరో చనిపోయారు అనుకుంటాం సార్, నేను నాతోనే ఎగ్జాంపుల్ ఇచ్చుకుంటాను. నా ఇంటికి అందరూ కెమెరాలు పట్టుకుని ఎస్ హైమా గారు, ఎలా ఉంటాయి సార్? మీరు చెప్పిన విషయం ఇవాళ కనీసం మనుషులుగా పుట్టిన వాళ్ళందరూ ఆలోచించాల్సిన ప్రాథమికమైనటువంటి అంశం.